వైసీపీ అధినేత జగన్ తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆస్ఫియా కిడ్నాప్ హత్య ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకోవడంతో ఈ నెల 9న జగన్ పర్యటన రద్దయినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జగన్ వస్తున్నారనే ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించిందన్నారు. ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే అమ్మాయి ఆచూకీ లభించి ఉండేదని పెద్దిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. జగన్మోహన్